హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. 7:30కే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. కిచెన్లో వంట ఏమీ షూట్ చేయలేదు. మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఏం ప్రిపేర్ చేశాను ఏంటి అని తర్వాత వీడియో తీసుకుంటున్నా అనమాట. వంట కంప్లీట్ అయిన తర్వాత వెజల్స్ వాష్ చేయాలి, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి కదా. ఈలోపు ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి తడబట్ట పెట్టి గుమ్మం ముందు కూడా ఊడ్చేసుకొని, ఈరోజు ఫ్రైడే అండి, గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టుకుంటాను కదా. వీక్లీ వన్స్ అయితే మాత్రం ఈ మ్యాట్ నాకు తీయడం అవుతుంది. మ్యాట్ తీయడం ప్రాబ్లం కాదండి, సెంటర్ టేబుల్ ఉంది కదా, ఓవర్ వెయిట్ అనమాట. అసలు ఒక్కళ్ళమే జరపలేము. అందుకే ధనుష్ హెల్ప్ తీసుకొని వన్ సైడ్ జరిపేసుకొని మొత్తం మ్యాట్ ఎదిలించుకున్నాను. మంత్లీ వన్స్ 2 మ్యాట్లు ఉన్నాయండి ఇంట్లో. ఒకటైతే మా బెడ్రూమ్లో వేస్తాను, వేస్తే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. రెగ్యులర్గా తీసి ఇదిలిచ్చి ఊడవడం ఈజీ నాకు మా బెడ్రూమ్లోది. బట్ హాల్లో ఏంటంటే సెంటర్ టేబుల్ తీసిన తర్వాతే తీయాలి కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే వీక్లీ వన్స్ మాత్రం ఇదిలిచ్చేసి నీట్గా మళ్ళీ యాజ్ యూజువల్ పెడుతూ ఉంటాను, తడి బట్ట అది వేసిన తర్వాత. ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముందు మ్యాట్ అంతా ఇదిలించేసి పక్కనైతే పెట్టుకున్నానండి మ్యాట్ని. ఈలోపు సెంటర్ టేబుల్ జరిపేసుకున్నాను. ఈ ప్లేస్ అంతా ఊడ్చుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ టేబుల్ ఇటు సైడ్ జరిపేస్తున్నాను అనమాట. పైన దుమ్ము పడుతూనే ఉంటుంది. నేను రెగ్యులర్గా కాలీన్ అది వేసి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అయినా కూడా దుమ్ము బాగానే తెలుస్తుందండి, బికాజ్ రోడ్డు పక్కనే మా హౌస్. వెహికల్స్ రాకపోకలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎంత తుడిచినా దుమ్ము అనేది ఉంటూనే ఉంటుంది. ఒకసారి చీపురుతో దుమ్ము అయితే తీసేసి తర్వాత కొలిన్తో క్లీన్ చేసుకుంటాను. ఈలోపు ఇల్లంతా ఊడ్చేసుకున్నాను కదా. తడిబట్ట పెట్టేటప్పుడు ఏంటంటే ప్రతి ఫ్రైడే వచ్చేసి నేను కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఫ్రైడే రోజు కొన్ని పాటిస్తానన్నమాట. అవి మూఢనమ్మకాలు అవన్నీ పక్కన పెడితే నాకు అనిపించింది నేను చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే చక్కగా ఉప్పు దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను, లలిత సహస్రనామం చేసుకుంటాను, గుమ్మం ముందు పసుపు రాసుకొని బొట్లు పెట్టి ముగ్గు పెట్టుకుంటాను. ఇవన్నీ మనము కొత్తగా చేసింది ఏం లేదు కదా, అమ్మమ్మల నుంచి కూడా చేస్తుంటారు కదా. ఎవ్రీ ఫ్రైడే ఏంటంటే కల్లాపు చల్లుతారు, చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు. పసుపు బొట్లు కూడా అంతేనండి, ముగ్గు మధ్యలో అలా వేసి బొట్లు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనం కొత్తగా పాటించాల్సింది ఏం లేదు, కాకపోతే మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి అలాంటివి చేయలేం కదా. మనకు చేతనైనంత వరకు మనం చేసుకుంటే మన ఇంటికే మంచిది కదా, పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. సో అలా తడిబట్ట అయితే వేసుకున్నానండి. సెంటర్ టేబుల్ మీద ఉన్న మ్యాట్ మార్చేసి ఇలా నా దగ్గర ఉన్న బెనారస్ దుప్పటాతో డెకరేట్ చేసుకున్నాను. ఇది వరకు వేసేదాన్ని, మళ్ళీ తీసి వాష్ చేస్తున్నాను, మధ్యలో మళ్ళీ వేసాను అనమాట. లుక్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇంటికి కావాల్సింది ఇదేనండి. మన కళ్ళకి మన ఇల్లు నచ్చితే చాలు. ఇలా పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 8 అయిందండి. మధ్యాహ్నం లంచ్ కూడా త్వరగా ఫినిష్ చేసేస్తే తర్వాత పూజ దగ్గరికి వెళ్ళి కూర్చొని పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీ వేలో. ఉడికించేసుకుంటా. ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. ఇంకొకసారి ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంతకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదండి సాంబార్లోకి. వన్ సైడు సాంబార్ పెట్టాను కదా, పోపు కూడా పెట్టుకోవాలి. ఈలోపు చూడండి, ఈరోజు ఫ్రైడే కదా, పాయసం చేసి అమ్మవారికి పెడదాము అని చెప్పి ఇలా రైస్ పెసరపప్పు నానబెట్టాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేయాలి, నార్మల్గా వాటర్ పోసి పెట్టాను అంతే, స్నానం చేయకుండా ఇలా పెట్టుకున్నా కాబట్టి. అండ్ స్నానం చేసి వచ్చాక పొంగల్ చేస్తాను. తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక 4 వేసి ఉడికించుకున్నానండి, బాగా స్మాష్ అయిపోయాయి. సో అందుకని తగినంత కారం అలాగే సాల్ట్ కూడా సరిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది. మరీ వాటరీగా చేసుకున్నా కూడా బాగోదు.
అలాగే సాంబార్ పౌడర్. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తాను. ఇలా ఉండలు ఉన్నాయి కదా, సాంబార్ పొడి మెత్తగా పట్టడం వల్ల మిక్సీ అలా అయింది. సాంబార్ ఉడుకుతాయి కదా, అలా 1-2 పొంగుల్లో సెటరైట్ అయిపోతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి, ఉడికితే బాగుంటుంది. ఇందులోకి పోపు కోసం సిద్ధం చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక్క నిమిషం, ఎస్, క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అండి ఒక 7-8 తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను అనమాట. ఇక తొడేమో అవి ఏమి తీయలేదు. అండ్ అలాగే కరివేపాకు ఇప్పుడే వాష్ చేసి పెట్టున్నాను. ఓకే, 1 బై 1 వేసేస్తాను. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, కొత్త ఏం కాదు. కానీ రెసిపీ బాగా కాగిపోయింది ఆయిల్ అని చెప్పి స్టవ్ కూడా ఆపేసుకున్నాను. ఫైనల్గా కరివేపాకు, ఇలా సాంబార్ పొంగొస్తూ ఉంది కదా, పోపు కూడా వేసేసాను. ఒక 5 నిమిషాలు ఉడికించేసి ఆపేసుకోవడమేనండి. కావాలి అంటే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. చాలా టేస్టీగా పిల్లలు ఎంతో లైక్ చేసే సాంబారు రెడీ. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోయి ఇవన్నీ బయట తీసి పెట్టాను కదండి, లోపల పెట్టేస్తే దాదాపు కిచెన్లో పని అయిపోతుంది. ఇప్పుడు స్నానం చేసేసి వచ్చి పూజ చేసుకోవాలి. పోపు దినుసులు ఇలా పెట్టుకున్నాను కదా, ఒక్కోసారి తడి చేత్తో వేసుకోవాల్సి వస్తుంది, అందుకని చెప్పి ఇలా స్పూన్ అయితే పెట్టుకున్నాను అనమాట. అలా ఇంట్లో పనులు చేసుకుంటూ కిచెన్లో వంట కూడా ఫినిష్ చేసేసుకున్నాను. పూజ దగ్గర కూర్చున్నాను అనుకోండి, 1-2 అవర్స్ అయినా అవుతుంది. హడావిడిగా కిచెన్లోకి పూజ రూమ్లోకి తిరగడం నాకు పెద్దగా నచ్చదు. పనులన్నీ ఫినిష్ చేసుకొని ఒక్కసారే పూజ రూమ్లో కూర్చున్నాం అనుకోండి, పూజ అంతా కంప్లీట్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో అలాగే పసుపు బొట్లంతా పెట్టుకొని ముగ్గు కూడా పెట్టుకున్నానండి. ఎవ్రీ ఫ్రైడే ముగ్గేం నేను మార్చను, ఎప్పుడు కూడా లోటసే వేసుకుంటాను. ఈరోజు కలర్స్ అవి ఏం వేయలేదండి, సింపుల్గా వేసేసుకున్నాను. అండ్ అలాగే పూజ రూమ్లో పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఉప్పు దీపం పెట్టేసుకున్నాను. అలాగే ఆ కామాక్షమ్మ దీపం కూడా పెట్టుకున్నాను. లలితా సహస్రనామం అయితే చదువుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మా ఫ్లాట్స్లో కూడా ఈవినింగ్ టైంలో చదువుతారు, బట్ నాకు టైం ఉండదండి. టెడ్డీ అప్పుడే స్కూల్ నుంచి వస్తుంది, హోంవర్క్స్ చూసుకోవడం కానీ ఆ పనులు ఉంటాయి కదా, సో వెళ్ళలేనమాట. మార్నింగ్ పూజ చూపించాను కదా, ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలోనండి. మార్నింగ్ పూజ అంతవరకే తీసుకున్నా అనమాట వీడియో. ఇంకా వీడియో పక్కన పెట్టేసి లలితా సహస్రనామం, కనకధార స్తోత్రం ఇవన్నీ చదువుకుంటాను ఫ్రైడే రోజు. కొంచెం టైం టేకింగ్ కాబట్టి వీడియో పక్కన పెట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకొని లంచ్ చేసిన తర్వాత ఫ్రైడే రోజు ఇంకా రెగ్యులర్గా అయినా పడుకోనిలేండి, కాకపోతే నడుమ అలా వాలుస్తాను, మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటాను కాబట్టి. బట్ ఫ్రైడే రోజు ఏదో ఒక మూవీ అలా వాచ్ చేస్తూ ఈవినింగ్ పూజకు కావాల్సినవి కూడా చూసుకుంటాను అనమాట. ఎలా చేసుకుంటానంటే ఈవినింగ్ చక్కగా దీపాలు పెట్టుకుంటానండి. ఒకవేళ మార్నింగ్ పూజలో లలిత అమ్మవారి సహస్రనామం చదువుకోలేదు అంటే ఈవినింగ్ చదువుకుంటాను. మార్నింగ్ చదివేశాను అంటే ఇంకా ఈవినింగ్ ఏం చదవను. చక్కగా పూజ చేసుకొని ఇల్లంతా కూడా ధూపం వేస్తానండి. ఇంటికి చాలా మంచిది, సగం పాజిటివ్ ఎనర్జీ అదే అనమాట. చాలామంది ధూపం వెయ్యరు కదా, మంచిది కాదు పేలిస్తే అని చెప్పి. నిజమేనేమో, బట్ కొన్ని వీడియోస్ చూస్తే భయం వేస్తుంది, అసలు పూజ కూడా తృప్తిగా చేసుకోలేకపోతున్నాము ఏంటో అని చెప్పి. బట్ వీక్లీ వన్స్ అయినా వెయ్యండి, ఎవ్రీ ఫ్రైడే అయినా ఈవినింగ్ టైంలో చక్కగా ఇల్లంతా ఒక్కసారి చూయించేసి బాల్కనీలో పెట్టేసామనుకోండి, ఎక్కువ మనం పీల్చాం కదా, సో దట్ దానివల్ల పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు, కానీ ఇంటికి చాలా మంచిది. అందుకే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ టైంలో ధూపం అయితే వేస్తున్నానండి. ఇల్లంతా వేస్తాను, ఇల్లంతా కూడా లైట్లు కూడా వేసుకుంటాను.
సో దట్ ఇంటికి చాలా మంచిది. ఈ ధూపం వేసేస్తే మనకు మంచి జరిగిపోతుందా అనే ఫీలింగు చాలామందికి ఉంటుంది కదా. బట్ ఏదో దానివల్ల వచ్చే ప్రశాంతత వల్ల కూడా మనకి ఏదో ఒక మూల పాజిటివ్ అయితే ఉంటుంది కదా అని చెప్పి నా ఫీలింగ్. ఇలాగే కొన్ని ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతూ ఉంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చారు, ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వచ్చిన తర్వాత డిన్నర్ చేసేయొచ్చులే అని చెప్పి గుడికి అయితే వెళ్తున్నాము. టెడ్డీ ట్యూషన్ టైం అవుతుందానా? ఎంత? 10 minutes ఉందా? టెడ్డీ ట్యూషన్ అయితే టైం అవుతుంది, అందుకే టెడ్డీ రావట్లేదు. ధనుష్ కూడా రాడు. మేమిద్దరం అంటే నేను మా వారిద్దరం అయితే వెళ్తాము. ఇక్కడ అమ్మవారు అమ్మన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది టెంపుల్. కాకపోతే ఫుల్ క్రౌడ్. మా టెడ్డీకి కూడా బాగా నచ్చుతుంది టెంపుల్. కాకపోతే ఫుల్ రష్ ఉంటారు. హాలిడేస్ టైంలో అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సరే నాన్న, టీవీ ఆపేసి ఇంకెళ్ళు. లాగిన్ అయ్యేసరికి సరిపోద్ది. హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయినాయా? హోంవర్క్ ఎప్పుడు ఫినిష్ చేసేస్తాను? అవును, అంటే ఏదైనా ఉంటే మళ్ళీ ఎగ్జామ్ కదా ఎల్లుండి నుంచి. ట్యూషన్ అయిపోయాక చదువుతా. సరే వెళ్ళు. హెయిర్ వేసుకో ఫస్ట్ నీట్గా. ఇంకెళ్ళు. సరే బాయ్. బాయ్. ఫోన్ అయినా నా మెసేజ్లు వస్తాయి, ఏమన్నా చూసుకొని ఇస్తాను. మొబైల్ అయితే అసలు చూడలేదు కదండి, పూజ అలా చేసుకుంటూ ఉన్నాను. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోనైతే. మమ్మీ నాకు ఆ ఫోన్ ఇస్తావా? ఇప్పుడు టైం ఎంత? ట్యూషన్ టైం అవుతుంది. ఓకే, తీసుకెళ్ళి. థ్యాంక్ యూ, బాయ్. కాఫీ అయితే కలుపుకున్నానండి. ఇక మార్నింగ్ నుంచి వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, వీడియో లెంత్ ఎంత అయిందో కూడా చూసుకోలేదు. సరే, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొంతమంది వీడియోని కొంచెం లెంత్ అయితే పెంచమంటున్నారు కదా, ట్రై చేస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతవరకు వీడియో తీసుకోవాలో పనులు చేసుకుంటూ అంతవరకు తీసుకుంటూ ఉంటాను. అందువల్ల టైం తెలియదు అనమాట. ఒక డేకి ఎంత వీడియో అయితే వస్తుందో అంత పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, పెద్ద ట్రిమ్ ఏం చేయను అనమాట. వీడియోని కూడా ఎంత లెంత్ వస్తే అంత పెట్టేస్తూ ఉంటాను. సో 9-10 minutes అంతవరకే వస్తూ ఉంటుంది కదా, కొంచెం వీడియో లెంత్ అయితే పెంచడానికి ట్రై చేస్తాను. అదనమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.